హలో అండి, అందరికీ వెల్కమ్ టు మహుల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. పొద్దున్న 5:45 అయింది టైమ్. ఎందుకంటే మీరు ఆల్రెడీ తమ్నేల్ చూసే ఉంటారు కదా, అమ్మ వాళ్ళు అయితే చెన్నై వస్తున్నారు ఒక వారం రోజులు మాతో ఉండడానికి. తాతయ్య పోయిన తర్వాత ఇంకా 1 ఇయర్ అవ్వలేదు కాబట్టి ఈటి సూతకం అంటారు కదా, అందులో ఉన్నారు వీళ్ళు ప్రస్తుతానికి. ఇంకా ఒక 3 నెలలు అయిన తర్వాత ఒకసారి ఇల్లు కదిలితే బాగుంటుంది అని చెప్పి అదొక రీజన్. అలాగే అట్ల తద్ది కూడా వస్తుంది కదా, ఈరోజు వీడియో రిలీజ్ అయిన రోజే అట్ల తద్ది. సో అట్ల తద్దికి నాకు కొంచెం పూజలో కాకపోయినా పైన చిన్న చిన్న పనుల్లో కొంచెం హెల్ప్గా ఉంటుంది, ఒక్కదాన్నే చేసుకోలేనని చెప్పి 2 రీజన్స్కి ఇంకా వచ్చారనమాట. అయితే ఈసారి ఏమైందంటే మేము కూడా ఒక 11 డేస్ మైల్లో ఉన్నాము. మాకు బాగా దగ్గరైన వాళ్ళు, ఒకే ఇంటి పేరు వాళ్ళు ఎక్స్పైర్ అయ్యారు. అందువల్ల ఒక 11 డేస్ మేము కూడా పాటించాలన్నారు. అందువల్ల మాకు మొన్న దసరా కూడా చేసుకోవడానికి అవ్వలేదు. అలానే ఇప్పుడు అట్ల తద్ది కూడా ఇంకా చేయట్లేదు. కరెక్ట్గా అమ్మ వాళ్ళు వచ్చిన రోజుకే అయిందనమాట, 11 డేస్ మైల్ అయింది. ఇంకా పొద్దున్నే లేచి ముందు ఇల్లంతా శుభ్రం చేసుకుని మాపింగ్ అది కూడా పెట్టేసి ఇంకా అమ్మ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికని కరెక్ట్గా వాళ్ళు వచ్చే టైం కల్లా అన్ని పనులు కంప్లీట్ చేసుకొని కొంచెం ఇంకా ఇప్పుడైతే ఎగ్మోర్ స్టేషన్కి వచ్చాము. రాజమండ్రి నుంచి ఎప్పుడైనా మేము చెన్నై వచ్చినప్పుడు ట్రైన్ 6:15కి అలా రీచ్ అవుతుంది రైల్వే స్టేషన్కి. కానీ ఈసారి ఏంటో 5:45కే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసిందంట. సో ఇంకైతే మా వాళ్ళు అదిగోండి వచ్చేసారు, బయట ఉన్నారు. నేనేమో ఇటువైపు ఉన్నాను. మా బావ స్కూటీకి నన్ను కాపలా పెట్టి తను వాళ్ళని బయటికి తీసుకురావడానికి అని వెళ్ళాడు. ఇంక మా అమ్మని చూడండి, అసలు రాగానే మొదలు పెట్టేసింది. ఇక్కడే మా డాడీకి ఏదో చెప్పేస్తుంది, ఏదో క్లాస్ పీకేస్తుంది. పాప మా డాడీ సంజయ్షులు చెప్పేసుకుంటున్నారు అప్పుడే. ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. ఎంతసేపు రోడ్ క్రాస్ చేసి అటు వెళ్దామని అనుకుంటున్నాను కానీ బస్సులు, ఆటోలు, కార్లు అసలు రోడ్డు ఖాళీనే లేదనమాట. ఇంకేదో ఒకలాగా రోడ్ క్రాస్ చేసి అయితే వచ్చాను. మా బావేమో ఇక్కడ క్యాబ్ బుక్ చేస్తున్నాడు అనమాట. కొంచెం ఎక్కువ రోజులు ఉండేలాగా రండి అంటే, బాబోయ్ ఇంకేమైనా ఉందా, వారం రోజులే చాలా ఎక్కువ అని అంటున్నారు అనమాట మా డాడీ. అందుకని చెప్పి చూడండి, ఒకే ఒక బ్యాగ్ తీసుకుని వచ్చారు. ఆ రెడ్ బ్యాగ్ ఒక్కటే వాళ్ళ లగేజ్. ఆ పక్కన మాత్రం అందులో నాకు సంబంధించిన లగేజ్ ఉంది, అందులో నాకు కావాల్సిన వస్తువులు అవి కొన్ని తీసుకొచ్చారు. వీళ్ళు తెచ్చుకున్న లగేజ్ కన్నా నా కోసం తెచ్చిన లగేజే ఎక్కువ తెచ్చారనమాట. అది కూడా మీకు చూపిస్తాను, అసలు ఆ వైట్ కవర్లో ఏముంది ఏంటి అని కూడా మీకు తర్వాత చూపిస్తాను. ఇంకా నేనైతే అమ్మ వాళ్ళతో క్యాబ్ ఎక్కేసాను. మా బావేమో ఇంకా స్కూటీ మీద వచ్చేస్తా అని చెప్పి నన్ను వెళ్ళిపోమన్నాడు. ఇంక నేను కూడా దొరికిందే ఛాన్స్ కదా అని అమ్మ వాళ్ళతో ఎక్కేసాను వచ్చేద్దామని చెప్పి. దారిలో ఇంకా అలా మాట్లాడుకుంటూ అటు ఇటు నాకు అనిపించినవి, నాకు తెలిసినవి, ఇదిగో ఇది అదిగో అది అని నేను చెప్తూ ఇంకా అలా మాట్లాడుకుంటూ ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఆల్రెడీ మేమైతే ఫ్రెష్ అయిపోయి వచ్చాం కాబట్టి మమ్మీ డాడీ కూడా రాగానే ఫ్రెష్ అయిపోయి ఇంకా వీళ్ళు వచ్చారు అంటే నాకు వంటింట్లో కొంచెం పని తగ్గుతుంది అనమాట. వాళ్ళే ఇంకా పొద్దున్న టిఫిన్ నుంచి సాయంత్రం డిన్నర్ వరకు కొంచెం చూసేసుకుంటారు, వాళ్ళే చేసేస్తారు. మా డాడీ కూడా వంట వచ్చు కాబట్టి. సో ఈ రోజైతే ఈ వీడియోలో మా డాడీ చేసే కొబ్బరి పచ్చడి రెసిపీ షేర్ చేస్తాను. చాలా చాలా బాగుంటుంది, అసలు భలే చేస్తారు. సో ముందుగా ఆయిల్లో పోపు దినుసులు అన్నీ వేసేసారు, వాటితో పాటు కొంచెం ధనియాలు కూడా వేశారు, మంచి టేస్ట్ ఉంటుందని చెప్పి. ఆ తర్వాత టొమాటోస్, పచ్చిమిర్చి 2 వేసేసి టమాటాలు మంచిగా మగ్గిపోవాలి కాబట్టి సాల్ట్ కూడా ఇప్పుడే వేస్తారనమాట. టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత కొబ్బరికాయ ముక్కలు వేసేసి కొంచెం ఫ్రై అవనిస్తే చాలు. కొబ్బరికాయ ముక్కలు అంత ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి జస్ట్ అలా ఒకసారి తిప్పేసి కొంచెం వేపిన శనగపప్పు కూడా వేసుకుని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే. ఇందులో చింతపండు ఏం అవసరం లేదు, టొమాటోస్ కూడా వేసాం కాబట్టి ఎలాగో ఇంకా చింతపండు అయితే అవసరం లేదు. మామూలుగా అయితే చింతపండు కూడా వేస్తారు కదా కొబ్బరి చట్నీలో, ఈ చట్నీకి అవసరం లేదు. ఇంకా చల్లారి పెట్టేసాము. ఆ తర్వాత ఇదిగోండి మిక్సీ పట్టేసాము. మంచిగా కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మాకు ఇంకా కుదరలేదనమాట, ఎందుకు కానీ వేయలేదు, కుదరలేదో మర్చిపోయేమో తెలియదు కానీ మొత్తానికి వేయలేదు. వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనేమో ముందు రోజు నైటే దోశల కోసమని బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టాను. ఇది మల్టీగ్రెయిన్ అనమాట, రాగులు, సజ్జలు, జొన్నలు అవన్నీ వేసి దోశ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా వైట్ చట్నీ, రెడ్ చట్నీ ఏమో ముందు రోజు నైట్ అమ్మ వాళ్ళు ట్రైన్లో తినడానికి అని చెప్పి దోశలు, టమాటా చట్నీ తెచ్చుకున్నారంట. అది ఇంకా ఉంది అని, ఎలాగో 3rd ఏసీయే కదా, చట్నీ కూడా బాగానే ఉంది, తీసుకొచ్చేసింది అనమాట. ఇంకా చక్కగా వైట్ చట్నీ, రెడ్ చట్నీతో దోశలు అయితే తినేసాము. బ్రేక్ఫాస్ట్ కానిచ్చేసాము. డాడీ ఇంకా బావ పొద్దునే తినేసారు, మాకే కొంచెం లేట్ అయింది. ఇంకా చెప్పాను కదా, చట్నీ అయితే సూపర్ ఉంటుంది నిజంగా. అది ఇడ్లీకైనా, దోశ, ఉప్మాలోకైనా కూడా సూపర్ ఉంటే చట్నీ. ఎప్పుడైనా మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ పక్కన చూసారు కదా సంచి, ఇందాక చెప్పాను కదా వైట్ కవర్ పెద్దది, అందులో ఏమేమి ఉన్నాయో కూడా అవన్నీ మీకు తీసి చూపిస్తాను కదా. సో ఫస్ట్ ఇందులో
వంకాయలు ఇంకా దోసకాయ. ఇవేమో ఒక్క సీజన్లో దొరికితే ఒక్కొక్క సీజన్లో దొరకవు, అదేంటో. సో ఇంకా అమ్మ ఎలాగో వస్తున్నాం కదా తీసుకొచ్చేస్తానులే, ఒక రోజు వండేసుకోవచ్చు అని చెప్పింది. ఇంకా నెక్స్ట్ ఉల్లిపాయలు. ఇవేమో 5 కేజీలు ఉల్లిపాయలు అంట, 100 రూపాయలు. అంత చీప్గా అయితే చెన్నైలో అస్సలు దొరకవు. నేను పావు కేజీ కొన్నా కూడా కింద మా కూరగాయల షాప్ దగ్గర తాత దగ్గరికి వెళ్తే పావు కేజీ ఉల్లిపాయలు కూడా 30 రూపాయలు తీసుకుంటాడు. సో కాస్ట్ ఎక్కువే ఇక్కడ. ఇంకా అలాగా చాలా ఐటమ్స్ అవసరమైనవే, చిన్న చిన్నవైనా కూడా అన్నీ అవసరమైనవే తీసుకొచ్చారు. టూత్పేస్ట్లని, డిష్ వాషర్లు, పెయిన్ రిలీఫ్ స్ప్రేస్ అన్నీ అలాగా. అండ్ ఇదేమో ఇడ్లీ రవ్వ, ఇడ్లీ వేసుకోవడానికి. ఇక్కడేమో వీళ్ళు ఓన్లీ పిండి ఇడ్లీయే తింటారు కదా, మనలాగా రవ్వ ఇడ్లీ తినరు. సో ఇక్కడ రవ్వ చాలా దొరకడం చాలా కష్టం. ఇంకా వాటితో పాటు బియ్యం రవ్వ కూడా తెప్పించుకున్నాను. ఇక్కడ బియ్యం రవ్వ ఉప్మా కూడా అంత ఎక్కువ తినరు అనమాట, సో అది కూడా దొరకదు. అలా నేను అడిగినవి చాలా వరకు తీసుకొచ్చారు. ఇంకా చాలా వరకు స్నాక్ ఐటమ్స్ తీసుకొచ్చారు. ఇక్కడ ఏవైతే దొరకవో పర్టికులర్గా నేను కొన్ని అడిగాను అనమాట. పాలకోవా కానీ, సున్నుండలు కానీ. మన సైడ్ ఉన్న టేస్ట్ ఇక్కడ అంత రాదు, దొరికినా కూడా అవి ఎక్కువ నెయ్యి ఫ్లేవర్ బాగా తెలిసిపోతుంది అనమాట. మన గంగరాజ్ పాల్ డైరీలో పాలకోవాల గురించి మీకు తెలిసిందే కదా, రాజమండ్రి వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. సో అందుకే ఎప్పుడైనా పర్టికులర్గా బొబ్బట్లు, పాలకోవలు ఇలాంటివి మాత్రం మన సైడ్ వచ్చినప్పుడు లేదా మన వాళ్ళు వచ్చినప్పుడు నేను తింటాను. ఇంకా ఆ రోజు లంచ్కి అయితే పప్పు టమాటా అరటికాయ ఫ్రై చేశాను అనమాట. బాగా ఎలాగో బాక్స్ పెట్టేస్తాం కాబట్టి ఇంకా అమ్మాయి ఇక్కడైతే వడ్డించేస్తుంది. ముగ్గురం కూర్చొని తిన్నాం. చాలా రోజులుగా, అసలు రోజు నేను ఒక్కదాన్ని కూర్చొని తింటాను కదా, చక్కగా మా వాళ్ళతో కూర్చొని హ్యాపీగా తిన్నాను. అది మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా నైట్కి ఏమో మమ్మీ డాడీ టిఫిన్ తినేస్తా అన్నారు. రోజు వాళ్ళు టిఫిన్ చేస్తున్నారంట, ఉప్మా చేసుకుంటామన్నారు. ఇంకా నాకు బావకు మాత్రమే గుడ్డు కర్రీ చేస్తున్నాను అనమాట. ఇంకా ఎలాగో ఆ రోజు వెడ్నెస్డే, మేము వెడ్నెస్డే తింటాము, లేదు అంటే ఇంకా సండే తింటాము, అంతకుమించి ఇంకెప్పుడు తినము. వెడ్నెస్డే కూడా చాలా రేర్ అనమాట, ఎప్పుడో ఒకసారి తింటాము. సో అందుకని ఇంకా ఎగ్ కర్రీ చేస్తున్నాను. సో అదండి ఈ రోజుకి వీడియో. ఏంటో అసలు సరిగ్గా ఎండింగ్ ఇవ్వలేదు నేను ఈ వీడియోకి, బట్ ఏదో చిన్న వీడియో తీయాలనిపించింది, తీసాను. చాలా చిన్న వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా మిగతా వీడియోస్ అన్నీ కూడా చూడండి, చూస్తే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ లెట్ కీప్ స్మైలింగ్, బై.